సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ధర్నాకు దిగింది. ఉద్యమానికి బీసీవై పార్టీ నుండి పూర్తి మద్దతు ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు. సిపిఎస్ విధానంపై పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారం లేనప్పుడు మరో విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లెనిన్ సెంటర్లో ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిపిఎస్ విధానం రద్దు చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమానికి బీసీవై పార్టీ బోడే రామచంద్ర యాదవ్ సంఘీభావం తెలుపుతూ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ తెలుగుదేశం కూడా మీ ప్రభుత్వానికి ఓపెన్ గా మీ కేంద్ర ప్రభుత్వం తెచ్చే యూపీఎస్ కాదు, ఖచ్చితంగా ఓల్డ్ ఉద్యోగుల ఐక్యత. కావాలి 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 కావాలి. సంక్షేమము అలాగే బీసీ మనకు మద్దతు ఇవ్వడానికి వచ్చేసినందుకు మీ అందరి తరపున కరతాళ ధ్వనులతో స్వాగతం తెలియజేయవలసింది. సంబంధించి చైర్మన్ గా పనిచేస్తున్నటువంటి పెద్దలు కేఆర్ అన్న కూర్చోండి. నాకు ఆ సామెత గుర్తుకొచ్చింది, ఆ జోక్ గుర్తుకొచ్చింది. ఉదయాన్నే పెట్టారు ఎవరో మిత్రులు నాకు. రెండోది మిత్రులారా, ఈ రోజు ఈ ప్రభుత్వం లాటిన్ అమెరికాలో విప్లవం తెచ్చినటువంటి చెగువేరా మాట తప్పలేదు. మరి మీరెందుకు మాట తప్పారు? సంవత్సరం అయింది, ఇంతవరకు సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు పిలిచి నేను పాత పెన్షన్ ఇస్తానని చెప్పే ధైర్యం ఎందుకు నువ్వు చేయట్లేదని అడుగుతా ఉన్నాం. ఈ రోజున పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో ఉన్నాం. ఒక్కసారి ఉడుకోబెట్టే ప్రయత్నం బహుశా మన ఉద్యమాలే గత చేసినది. మనకి మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఈ తెలుగుదేశం కూడా మీ ప్రభుత్వానికి ఓపెన్ గా మీ కేంద్ర ప్రభుత్వం తెచ్చే యూపీఎస్ కాదు, ఖచ్చితంగా ఓల్డ్ ఉద్యోగుల ఐక్యత.